హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. ఇదే విధంగా మనం కూడా టెక్స్ట్కి యానిమేషన్ ఎఫెక్ట్ ఎలా అయ్యాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ప్రాజెక్ట్ న్యూ పైన ట్యాప్ చేస్తే వీడియో ఫోటోల గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో పైన ట్యాప్ చేసి యాడ్ పైన ట్యాప్ చేస్తే క్యాప్ కట్ ఎడిటింగ్ ఓపెన్ అవుతుంది. టెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే యాడ్ టెక్స్ట్ వస్తుంది. యాడ్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసి మనం నేమ్ టైప్ చేసుకోవాలి. నేమ్ టైప్ చేసుకునేసి ఇక్కడ మనకు నచ్చిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకునేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మనకు ఏదైనా ఒక నచ్చిన ఎఫెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యానిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ చాలా టెక్స్ట్ యానిమేషన్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ఇన్ని యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లూప్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక మంచి యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్ అయితే నాకు నచ్చలేదు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇంకో ఎఫెక్ట్ని ఏదైనా మనం చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ లేయర్ పైన టచ్ చేసి కింద కొద్దిగా స్క్రోల్ చేస్తే డూప్లికేట్ వస్తుంది. దాన్ని డూప్లికేట్ చేసుకునేసి డూప్లికేట్ లేయర్ని ఫింగర్ తోటి పైకి జరుపుకోవాలి. నెక్స్ట్ లేయర్ పైన టచ్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మనం యానిమేషన్ ఎఫెక్ట్ని చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి టైమ్ లైన్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ట్రా ఉంది కదా, దానిపైన టచ్ చేసి స్ప్లిట్ చేసి డిలీట్ చేసేయాలి. ఇదే విధంగా క్యాప్ కట్టు లోగోని కూడా మనం డిలీట్ చేసేయాలి. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా ఎలా ఎడిట్ చేయాలన్నా. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వాలిటీ పెంచుకునేసి ఎక్స్పోర్ట్ చేసుకుందాం.